అరెస్ట్ ఎప్పుడు? హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడిన కారణంతో యూట్యూబర్ అన్వేష్ పా తెలుగు రాష్ట్రాల్లో పలు కేసుల్లో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దానికి ఆయన క్షమాపణ కోరిన హిందూ సంఘాలు వదలం లేదు. అన్వేష్ పా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలను, మహిళలను అన్వేష్కి కించపరిచేలా మాట్లాడాడని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో దానవాయంగుండెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అలాగే నటి కరాటి కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పా ఫిర్యాదు చేశారు. అన్వేష్ పన్ను దేశద్రోహిగా ప్రకటించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు చోట్ల హిందూ సంఘాలు అన్వేష్ పా కేసులు పెట్టారు. దానితో పాటు ఓ మీడియాలో మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికపై చేశానని అన్వేష్ చెప్పడంపై ఆయనపై ఫోక్స్ కేసు నమోదు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. టూర్లు లేనప్పుడు రాజకీయ నాయకులను మొదలుకొని సహా ట్రావెలింగ్ యూట్యూబర్లపై విరుచుకుపడుతూ వీడియోలు చేసే అన్వేష్ ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయన్ను ఫాలో అవుతున్న వారు అన్ఫాలో చేస్తూ ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నేను ఇండియాకు రాను అని అన్వేష్ చెప్పిన నేపథ్యంలో ఈ కేసులను పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అనేది చూడాలి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినట్లే అన్వేష్ పా కూడా చర్యలు తప్పనివని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.